చిరంజీవి కోట్ల మంది గుండెల్లో గూడు కట్టుకున్న పేరు. ఓ సామాన్యుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన శివశంకర వరప్రసాద్ ప్రాణం ఖరీదుతో తన ఖరీదేంటో ఇండస్ట్రీకి రుచి చూపించి గట్టి పునాదిరాళ్లు వేసుకున్నారు. నటనలో తిరుగులేని మనిషిగా నిరూపించుకుని బాక్స్ ఆఫీస్ ను కొల్లగొట్టే దొంగగా మారి, చిత్ర పరిశ్రమలో విజేతలకు సైతం ఛాలెంజ్ గా మారి, మంచి దొంగగా స్వయం కృషితో ఎదిగి అభిమానులకు ఆరాధనగా మారడమే కాదు, తాను సైతం అభిమానులకి ఖైదీగా మారిపోయారు. ఆ తర్వాత త్రినేత్రుడై, రుద్రనేత్రుడై, లంకేశ్వరుడిగా తన సత్తా చాటారు. జగదేక వీరుడిలా అతిలోక సుందరితో వేసిన స్టెప్పులకి ఇప్పటికీ చప్పట్లు మోగుతూనే ఉన్నాయి. తనని నమ్ముకున్న వారికి గ్యాంగ్ లీడర్ గా, ముఠా మేస్త్రిగా, ఒక ఆపద్ బాంధవుడిగా నిలిచారు ఈ బిగ్ బాస్. అంతేకాదు ఇండస్ట్రీలో కొత్త వారికి పాఠాలు నేర్పే మాస్టర్, తప్పు చేస్తే గుణపాఠం చెప్పే హిట్లర్, సినిమాలు చూడని వారితో కూడా చూడాలని ఉంది అనిపించిన అన్నయ్య సినిమాలు ఎన్నో. ఇంద్ర, ఠాగూర్, శంకర్ దాదా అందరి వాడిగా కనిపించి జై చిరంజీవి అనిపించుకున్నారు. స్టాలిన్ గా సమాజంలో ఎలా ఉండాలో చెప్పారు. చిన్న గ్యాప్ ఇచ్చిన ఖైదీ నంబర్ 150 గా సైరా అనిపించి మళ్ళీ తెలుగు ఇండస్ట్రీకి గాడ్ ఫాదర్ గా నిలిచి శివశంకర్ అంటే భోలా శంకర్ అనిపించుకున్నారు. సామాన్యుడి నుండి విశ్వంబరగా మెగాస్టార్ ఎదగటానికి కారణం కష్టాలకి వెన్ను చూపని ఆయన ధైర్యం, కృషి, పట్టుదల. కోట్లాది మంది అభిమానాన్ని మూటగట్టుకున్న, లక్షలాది మందికి స్ఫూర్తిగా నిలిచిన పద్మ విభూషణ మెగాస్టార్ చిరంజీవి.